స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. యోసేపు తన యవ్వన ప్రాయాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నంలో ఆ స్త్రీ వచ్చి మాటి మాటికి శోధిస్తూ ఉంటే యోసేపు తీర్మానం తీసుకున్నాడు. ఏమని? ఇక నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అంతే, అక్కడి నుంచి పారిపోయాడు. అలా పారిపోతున్న సమయంలో ఆ స్త్రీ ఏం చేసింది? యోసేపు యొక్క వస్త్రపు పై చెంగు లాగేసింది. అయినా వదిలిపెట్టేశాడు తప్ప ఆమెతో మాట్లాడడానికైనాను, ఆమెతో సమయం గడపడానికైనా ప్రయత్నం చేయలే. కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది తమ్ముళ్ళు పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఏమిటా పిచ్చి పనులు అంటే, ఇప్పుడు యోసేపు కూడా అక్కడ ఆగి, సిస్టరు అలా కాదు, నా మాట విను, దేవుడు ఉన్నాడు చూశావు, ఆ దేవుడు మంచివాడు, నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడు. సువార్త చెప్పే ప్రయత్నము చెయ్యలా, ఆమెకి కౌన్సిలింగ్ చేయలా. కూర్చో అల్లా. ఆమెలో పాపిష్టి తలంపులు ఉన్నవని తెలిసినప్పుడు అక్కడ కావలసింది ఆమె రక్షణ కాదు బెదరో, నీ రక్షణ. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? అన్నా నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నానన్నా, మా ఇంటికి అపోజిట్లో మరొక అపార్ట్మెంట్ ఉందన్నా, దాంట్లో చాలామంది బాయ్స్ ఉన్నారన్నా, అబ్బాయిలు ఉన్నారన్నా, మీరు చూస్తూ ఉండండి అన్నా, ఆ అబ్బాయిలందరినీ మార్చేస్తానన్నా అంది. నేను చెప్పాను, అది మంచి పద్ధతి కాదమ్మా, అమ్మాయిలు అమ్మాయిలను మార్చాలి, అబ్బాయిలు అబ్బాయిలను మార్చాలి. తమిళ్లో ఎవరో ఒక అమ్మాయిని మార్చే ప్రయత్నం చేయమాకు, నువ్వు మారిపోతావు, జాగ్రత్త. చెల్లెళ్ళో అబ్బాయిలను మార్చే ప్రయత్నం చేయమాకండి, వాడు నిన్ను మాయం చేసేస్తాడు, జాగ్రత్త. అలాగే సేవలో కూడా సేవకులమైన మనం కూడా స్త్రీలతో పరిచయం పెంచుకోవడం అది ఎప్పటికీ క్షేమం కాదు. 8 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నా, ఈరోజు వరకు కూడా ఒక్క స్త్రీతో, మా మందిరంలో ఉన్న ఒక్క స్త్రీతో ఫోన్లో మాట్లాడలేదు. డైరెక్ట్గా కానీ ఫోన్లో కానీ మాట్లాడే సాహసం చేయాల. ఒకవేళ విజిటింగ్ అవర్స్కి వస్తే అందరూ ఉన్న చోట ఆ సహోదరి కోసం ఎవరైనా వస్తే ప్రార్థన చేయడం తప్ప డైరెక్ట్గా మాట్లాడడం నో. మా చెల్లెలు చక్కగా పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళు ఎవరో కూడా నాకు సరిగా తెలియదు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, వాళ్ళతో సాధారణ ఎప్పుడు నేను మాట్లాడలా. కల్వరి టెంపుల్లో ఒక నియమం ఏమిటంటే, బ్రదర్స్ ఎవరు కూడా సిస్టర్స్తో మాట్లాడడానికి వీలు లేదు. నేను మాట్లాడను, నాతో పాటు ఉన్న సహోదరులు మాట్లాడరు. ఎందుకని? సేవ కంటే బహుశ్రేష్టమైంది సాక్ష్యము. ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకుని సేవ చేస్తానంటే దేవుడు ఊస్తాడు అనేది సత్యము. నా జీవితం నేను తెలుసుకున్నాను. ఒకవేళ ఏ స్త్రీతో నేను మాట్లాడాల్సి వస్తే, పర్సనల్గా చెప్పాల్సి వస్తే నా భార్యకి చెప్తాను, ఒకసారి ఆమెతో మాట్లాడు, ఆమెకి ఈ విషయం చెప్తే బాగుంటుంది, తన జీవితం బాగుపడుతుంది. ఒకవేళ మీరు సేవ చేస్తున్న సమయంలో ఏ స్త్రీతోనైనా మాట్లాడాల్సి వస్తే, కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే, మీ భార్య ద్వారా చేయించటమో, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీతో మాట్లాడడం మంచిది. కానీ ఒంటరిగా మాత్రం ఏ స్త్రీతో కూడా సమయం గడపటము ఏ సేవకునికి మంచిది కాదు. ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి అంది, అన్నా నేను చూస్తూ ఉన్నాను అన్నా, వాళ్ళందరినీ మార్చేస్తానన్నా అని అంటే చెప్పాను, అమ్మ అది మంచి పద్ధతి కాదమ్మా, అమ్మాయిలు అమ్మాయిలతో మాట్లాడాలి, అమ్మాయిలు అమ్మాయిలకు సువార్త చెప్పాలి, అబ్బాయిలు అబ్బాయిలకు సువార్త చెప్పాలి, నువ్వెందుకమ్మా వాళ్ళని మార్చటము, దేవుడు వాళ్ళని ఏదో విధంగా మారుస్తాడులే, లేదా ఏదో ఏర్పాట్లు చేద్దాంలే, నువ్వు తొందరపడబాకు. లేదన్నా, నా భారం నీకు అర్థం కావట్లేదన్నా, నేను వెళ్ళి మార్చేస్తానన్నా. వద్దమ్మా, అది మంచి పద్ధతి కాదు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆ రోజు మీరు చెప్పిన మాట వింటే బాగుండేదన్నా. ఏ మాటమ్మా? మా ఇంటి ముందు ఉన్న అబ్బాయిలు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్తానని చెప్పండి, వద్దని చెప్పారు కదా. అవునమ్మా, వద్దని చెప్పాను, నువ్వు ఇంకా వెళ్ళి ఉండవని అనుకున్నాను. లేదన్నా వెళ్ళానన్నా. మరి ఏం జరిగింది? ఆ తర్వాత వారికి సువార్త చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసన్నా? ఏమైందమ్మా? వాళ్ళందరికీ నేను ఒక వేశ్యగా తయారైనా, వాళ్ళందరూ నాతో పాపం చేస్తున్నారు, రక్షించాలి అని చెప్పి వాళ్ళకి నేను ఆహారంగా మారిపోయానన్నా, వేశ్యనైపోయానన్నా, జీవితం నాశనం అయిపోయింది. జాగ్రత్త! ఆత్మీయ జీవితంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడడానికి వీలు లేదు. అమ్మాయి అబ్బాయిలతో చనువుగా ఉండమాకు సేవ ముసుగులో, అబ్బాయిలు అమ్మాయిలతో చనువుగా ఉండమాకండి సేవ ముసుగులో. అలాగే సేవలో ఉన్నవాళ్ళు ఆపోజిట్ వారితో చనువుగా ఉండకండి సేవ ముసుగులో, అది ఎప్పటికైనా ప్రమాదమే. యోసేపు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, తాడో పేడో తేలిపోవాలి, ఈమెతో నేను ఉంటే నా జీవితానికి ముప్పుగా ఉంది,
అంతే, అక్కడి నుంచి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో అతని నీతి అతనికి కష్టాలు తీసుకొచ్చింది. జాగ్రత్తగా చూడండి యోసేపు యొక్క జీవితం ఏమిటో. అంతకుముందు కలలు, అంతకుముందు దర్శనాలు కష్టాలు తీసుకొచ్చినాయి. తన సహోదరులే ద్వేషించే విధంగా చేసినాయి. ఇప్పుడు పాపానికి దూరంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా జీవించాలని, దేవునికి అనుకూలంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, ఆత్మీయంగా జీవించాలని, ప్రభువునే సంతోషపరచాలని యోసేపు తీర్మానం తీసుకుంటే ఆ నీతి కాస్త, ఆ యథార్థత కాస్త, ఆ ఆత్మీయత కాస్త యోసేపు కష్టాలు తీసుకొచ్చింది. ఏమైంది? అన్యాయంగా యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. ఎటువంటి పరిస్థితుల్లో వేయబడ్డాడు? యజమాని భార్యనే పాడు చేయటం, పాపిష్టోడు. ఇంతకన్నా భయంకరమైన ముద్ర ఏమైనా ఉంటుందండి? ఒక వ్యక్తికి ఇంతకంటే భయంకరమైనటువంటి నింద ఏమైనా ఉంటుందా? యోసేపు జీవితంలో అట్టడుగు స్థాయికి చేర్చబడ్డాడు. ఏమిటి ఆ అట్టడుగు స్థాయి? క్యారెక్టర్లెస్ ఫెలో, ముద్ర, విమెనైజర్, స్త్రీల పట్ల వ్యామోహం గలవాడు, ముద్ర, యజమాని భార్యని పాడు చేయబోయాడు, ముద్ర. అడుగుతున్నాను, యోసేపు ఎంతగా విలవల్లాడిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ప్రభువా, నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తే, నిన్నే సంతోషపరచాలనుకుంటే ఇంత అవమానమా? యష్ సహోదరులు సహోదరులు, నీతిగా జీవిస్తే ఈ లోకం నిన్ను చూసి నవ్వుతుంది. యథార్థంగా జీవిస్తే ఈ లోకం నిన్ను చూసి హేళన చేస్తుంది. ప్రభు బిడ్డగా జీవిస్తే ఈ లోకం నిన్ను వెలివేస్తుంది. క్రీస్తును విశ్వసిస్తే, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి విశ్వసించి వెంబడిస్తే, నీ చుట్టూ ఉన్న వాళ్ళే, నీ బంధువులు నిన్ను వెలివేస్తారు. యష్ యేసుక్రీస్తును నమ్మినందుకు, ఆయన ప్రేమను అంగీకరించినందుకు ఎంతమందికి కష్టాలు రాలేదు? ఈరోజు వాక్యం వినేవాళ్ళు ఎంతమంది లేరు? అయ్యా, మేము ప్రభువు నమ్ముకోక మునుపు అందరూ మాకు స్నేహితులుగా ఉండేవాళ్ళు, అందరూ మాకు బంధువులుగా ఉండేవాళ్ళు, అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మేము యేసయ్యను నమ్ముకున్నామో మమ్మల్ని వెలివేశారయ్యా. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ఆయన సత్యాన్ని తెలుసుకున్నామో, ఎప్పుడైతే నీతిగా, యథార్థంగా, పవిత్రంగా జీవించాలని చెప్పి నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశానో, అప్పటి నుంచి నన్ను ఒక పిచ్చివాడిగా చూస్తున్నారయ్యా, ఒక పిచ్చిదానిగా చూస్తున్నారయ్యా. యస్, మనం నీతిగా, యథార్థంగా జీవించే ప్రయత్నం చేస్తే ఈ లోకం వెలివేస్తుంది, ఈ లోకం మనల్ని పిచ్చివాడిగా చూస్తుంది. యోసేపు జీవితంలో అదే జరిగింది అని చెప్పి నీతిని వదిలిపెట్టాడా? యథార్థతను వదిలిపెట్టాడా? ఒక అద్భుతమైన మాట యోబు అంటాడండి. యోబు గురించి బైబిల్లో ఏమని తెలుసా? అతడు నీతిమంతుడు, యథార్థమంతుడు, భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి వాడు లేడు. అంత యథార్థంగా జీవించడానికి కారణం తెలుసా? ఒక్క మాట చదివిస్తాను రండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము, అక్కడేమో చూద్దాం రండి. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు. అందరూ గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. మరణమగు వరకు నా నీతిని ఎంత మాత్రము విడువను, చావునైనా చస్తాను కానీ నీతిని మాత్రము విడిచిపెట్టను. అందుకేనండి యోబు అంతగా దీవించబడ్డాడు. ఉద్యోగమైనా పోగొట్టుకుంటాను కానీ, వ్యాపారమైనా పోగొట్టుకుంటాను కానీ క్యారెక్టర్ని మాత్రము పోగొట్టుకోను. ఉద్యోగాలు పోతాయేమో అని, జీతము పెంచరేమో అని, ప్రమోషన్ రాదేమో అని, ట్రాన్స్ఫర్ ఆగిపోతుందేమోనని ఎంతమంది వారి ఉద్యోగాల్లో వారి యజమానులకు, వారి పైన బాసులకు దాసోహమయ్యే వాళ్ళు ఎంతమంది లేరు? యోసేపు ఆ బాపతి కానే కాదు. యోసేపు ఎటువంటి వాడు తెలుసా? ఉద్యోగమైనా పోగొట్టుకుంటా, ఎంత నష్టాన్నైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత అవమానాన్నైనా భరిస్తా, కానీ నా క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోను, నా పవిత్రతను మాత్రం పోగొట్టుకోను, నా దేవునితో ఉన్న సత్సంబంధం మాత్రం పోగొట్టుకోను. ఈరోజు ఆ తీర్మానం మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఏనాడు నా శరీరాన్ని ఏ స్త్రీ ముట్టుకోవడానికి వీలు లేదు అనే తీర్మానం ఈ రాత్రి నువ్వు తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఏనాడు ఏ పురుషుడు నా శరీరాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని ప్రతి సహోదరి ఈరోజు తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది.
నా భర్త తప్ప, నా భార్య తప్ప మరొక్కరు నా మీద చేయి వేయడానికి వీల్లేదు, నేను మరొక్కరి మీద చేయి వేయడానికి వీల్లేదు, అటువంటి నీతియుక్తమైన జీవితం జీవిస్తా అని తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. అడుగుతున్నాను ప్రియ చెల్లి, అడుగుతున్నాను ప్రియ సహోదరి, నీ భర్త కాకుండా ఎంతమంది నీ మీద చేయి వేశారు? అడుగుతున్నాను సహోదరా, నీ భార్య మీద కాకుండా ఎంతమంది మీద నువ్వు చెయ్యి వేశావు, కన్ను వేశావు, పాపము చేశావు? ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవునిగా అది నీకు తగునా? ఆత్మీయునిగా అది నీకు తగునా? అడుగుతున్నాను. యోసేపు నీతిగా జీవించిన కారణాన్ని బట్టి చెరసాల పాలైపోయాడు, చెరసాల్లో తోసివేయబడ్డాడు. ఫ్రెష్గా ఒక క్యాండిడేట్ లోపలికి వచ్చాడు. ఏంటంట యోసేపు? ఎవరంటే ఏం పేరంట? యోసేపు. ఏమిటంట క్రైము? ఏం చేశాడంట నేరము? యజమాని యొక్క భార్యనే చెరపబోయాడు. ఓ క్యారెక్టర్లెస్ ఫెలో. ఆ ముద్ర పడిన తర్వాత యోసేపు పైకి లేస్తాడంటారా? ఆ ముద్ర పడిన తర్వాత ఒక వ్యక్తి పైకి లేవగలడంటారా? సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి. యథార్థంగా నీతిగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ మీద ప్రపంచము ఎటువంటి ముద్ర వేసినా ఆ ముద్రను చెరిపివేసి నీ జీవితాన్ని హెచ్చించుటకు నా దేవుడు చాలినవాడు. కలలు, దర్శనాలు అన్నలందరూ ద్వేషించే విధంగా చేసినాయి. నీతి, పరిశుద్ధమైన జీవితమేమో మరికొన్ని కష్టాలు తీసుకొచ్చినాయి. అక్కడ అన్నలు కూడా ఆ యోసేపు యొక్క వస్త్రంతోనే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యోసేపు కూడా తన పై వస్త్రంతోనే ఇబ్బంది పడ్డాడు. ఆ పై వస్త్రాన్ని చూపించే కదా ఫోతేఫరుకు చూపించి, చూసావా ఈ వస్త్రం ఏదో చెప్పు. యోసేపుది కాదు, అదే అవును, వాడే నన్ను పాడు చేయబోయాడు. పై వస్త్రమే సమస్యలు తెచ్చింది. అక్కడ కూడా నిలువుటంగియే, పై వస్త్రమే యోసేపుకు సమస్యలు తెచ్చింది. అక్కడ కలలు యోసేపుకు సమస్య తెస్తే ఇక్కడ నీతియుక్తమైన జీవితము యోసేపుకు సమస్యలు తీసుకొచ్చింది. కానీ జాగ్రత్తగా వినండి, బహు జాగ్రత్తగా వినండి. యోసేపుకు దేవుడిచ్చిన కలలే ఏం చేయబోతున్నాయో త్వరగా చెప్పేస్తాను. చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత యోసేపు యొక్క మనసు కఠినమైపోయిందా? ఏమిటి ప్రభువా, ఇది న్యాయమా ప్రభువా? నా బ్రతుకు ఇలా ఎందుకు అయిపోయింది ప్రభువా? అక్కడేమో మా నాన్న దగ్గర దూరం చేశారు, ఆ తర్వాత గోతులో తోసేశారు, నిలువుటంగి దోచేశారు, నన్ను అమ్మేశారు, పాలర్ని చేసేశారు, బానిసం చేసేశారు. నీతిగా యథార్థంగా జీవిస్తే ఇప్పుడు తీసుకొచ్చి జైల్లోకి తోసేశారు. ఏమైపోయావు? అడగాల వద్దా? అదేమిటో అడగడండి ఆయన. అసలు దేవుణ్ణి నిందించటం కానీ, దేవుణ్ణి ప్రశ్నించటం కానీ, ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చోవడం కానీ యోసేపులో కనిపించదు. కారణం ఏమిటంటే యోసేపు ఒక సత్యాన్ని అద్భుతంగా నమ్మాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నది అని యోసేపు సంపూర్ణంగా నమ్మేశాడు. కాబట్టి చెరసాల్లో కూడా ఆనందంగానే జీవించడం మొదలుపెట్టాడు. ఈ లోపట తను చెరసాల్లో ఉన్న తన మంచితనం పోదే, చెరసాల్లో ఉన్న తన ఆత్మీయత పోదే. ఇద్దరు ఫ్రెష్గా లోపలికి దొంగలు వచ్చారు. చెరసాల్లోకి ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళని చూశాడు. జాగ్రత్తగా వినాలి. ఇద్దరిని చూశాడు. వాళ్ళ ముఖాలు వాడిపోయి ఉన్నాయి, దుఃఖంతో ఉన్నాయి. యోసేపే దుఃఖంలో ఉన్నాడుగా, యోసేపే శ్రమల్లో ఉన్నాడుగా. ఇందాక ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏమిటి? యోసేపు కన్న కలలు యోసేపును కష్టాల్లోకి తోసేసినాయి. దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇద్దరు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును బట్టి శిక్షించి చెరసాల్లో పడేస్తే వారి ముఖాలు దుఃఖంగా ఉన్నాయి. అలా దుఃఖంగా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలను చూసి యోసేపు అనొచ్చుగా, నాకే ఏడుపు ఉంది, వాళ్ళకి ఏడుపు ఉంది, ఎవడు ఏడుపు వాడిది, నేను ఎందుకు పట్టించుకోవాలి అనుకోవచ్చుగా. యోసేపు అటువంటి వాడు కాదండి. యోసేపు ఇతరుల క్షేమాన్ని కోరేవాడు, ఇతరుల యొక్క సంతోషాన్ని కోరేవాడు. ఉన్నారా మన మధ్య ఇతరుల సంతోషాన్ని కోరేవాళ్ళు, ఇతరులకు సహాయం చేయాలని ఆశపడేవాళ్ళు, వాళ్ళు బాగుంటే చూడాలని కోరేవాళ్ళు. ఇది దేవుని మనస్సు, ఇది క్రీస్తు యేసు మనస్సు. ఇద్దరు దుఃఖంతో ఉంటే ఏమిటర్రా, ఎందుకు మీరు దుఃఖంగా ఉన్నారు? ఎందుకు మీ ముఖాలు అలా వాడిపోయి ఉన్నాయి?
ఏమిటి కారణం అని అంటే వాళ్ళు చెప్పారు, మాకు కలలు వచ్చినాయి. కలలు వచ్చినాయా? మీకు వచ్చినాయా? వచ్చినాయి. అయిపోయింది మీ పని. ఎందుకని? ఇక్కడ నేను ఉండడానికి కారణము నాయనా ఆ కలలే బాబు, ఆ కలలే నన్ను ఇక్కడికి తెచ్చినాయి. ఇప్పుడు మీకు కలలు వచ్చినాయా? ఇంకా మొదలు. ఏం మొదలు? కష్టాలు మొదలు అన్నాడా? అల్లా. కళ్ళు వచ్చినాయా? అవును. మీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? మీ కలల భావము నా దేవుడు చెప్పగలడు. తన తోటి వారితో దేవుని గురించి మాట్లాడడానికి యోసేపు ఎప్పుడూ సిగ్గు పడలా. ఒకవైపు తన కష్టాల్లో ఉన్నా, ఒకవైపు తన జీవితము రోజు రోజుకు అట్టడుగు స్థాయికి చేరిపోతున్నా, దేవుని మీద తనకున్న నమ్మకము సడలిపోలేదే. దేవుని గురించి మాట్లాడడము యోసేపు ఏ రోజు తప్పిపోలేదే. తను కష్టంలో ఉంటూ, చెరసాల్లో ఉంటూ నా దేవుడు గొప్పవాడు చెప్పడం సాధ్యమంటారా? యోసేపుకి అది సాధ్యమైంది. యోసేపు అంటున్నాడు, మీ కలల భావము నా దేవుడు చెప్పగలడు. మరి వాస్తవంగా యోసేపుకు వచ్చిన కలభావం యోసేపు తెలుసా? చెప్పండి, తెలుసా? యోసేపు యొక్క కలభావము, యోసేపు యొక్క కళల యొక్క భవిష్యత్తు భావం ఏంటి యోసేపుకు తెలుసా? తెలియదు. తనకు తెలియదు కానీ పక్కవాడికి మాత్రం జవాబు చెప్తాడంట. ఇది ఎలా సాధ్యమండి? జాగ్రత్తగా వినండి సేవకులు. కొన్నిసార్లే అమ్మా, తల్లులో, తండ్రిలో, కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసిన జవాబు మనకు రాదు. కానీ అలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనము బ్రదరు ప్రార్థన చేస్తారా అని అంటే, నా మోకం నాకే జవాబులు రావటల్లా, ఇంకా మీకేం ప్రార్థన చేస్తా? నాకు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది, కాస్త ప్రార్థన చేస్తారా? నాకున్న అప్పుల్లోంచే నేను బయటపట్టల్లా, ఇంకా నీకేం చేస్తా? గర్భఫలం లేక బాధపడుతున్నాము, కాస్త ప్రార్థన చేస్తా. 10 సంవత్సరాలు అయ్యింది, నాకే పిల్లలు లేరు, మీకేం ప్రార్థన చేస్తా? ఇది సహజంగా మనుషులైనటువంటి మాట. యోసేపు అటువంటి వాడు కాదు. నా కలల భావం ఏమిటో పూర్తిగా నాకు తెలియకపోయినా, నా సహోదరుని యొక్క కలల భావం మాత్రం నా దేవుడు తప్పక తెలియచేస్తాడు. మరి నీకు తెలియచేయలేదుగా, తెలియచేసే రోజు ఒక రోజు వస్తుందిగా. ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నాగా. ఆ రోజు వచ్చినప్పుడు నా భావం నాకు తెలుస్తుంది. ఈ రోజు నా కష్టాలు తొలగిపోలా, కానీ ఒక రోజు నా దేవుడు తొలగిస్తాడు. ఈ రోజు కలభావం నాకు తెలియదు, ఒక రోజు తెలియచేస్తాడు. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి నేనెందుకు దిగులు పడాలి? నేనెందుకు తోటివాడికి సహాయం చేయకుండా ఉండాలి? నేనెందుకు తోటివాడికి ప్రార్థన చేయకుండా ఉండాలి? నేనెందుకు తోటివాడిని బలపరచకుండా ఉండాలి? నేను బలహీనంగా ఉన్నప్పటికీ, నిరుత్సాహంలో ఉన్నప్పటికీ, కృంగిపోతూ ఉన్నప్పటికీ పక్కవాడికి నేనెందుకు ధైర్యం చెప్పకుండా ఉండాలి? ఎంత మంచి మనసు అండి అది. చెప్పండారా మీ కళ ఏమిటి? వాళ్ళు చెప్పేశారు. కలభావాన్ని చిటికలో చెప్పేశాడండి యోసేపు. తన కలభావం అయితే జవాబు రాలేదు, కానీ పక్క వాళ్ళ కలభావం మాత్రం వెంటనే దేవుడు జవాబు ఇచ్చేసాడు. ఇదేమిటిది? కొన్నిసార్లు భలే వింతగా ఉంటుంది కదా. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే అతనికి స్వస్థ వచ్చింది, కానీ నా రోగం పోలేదే. నేను ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మాయికి చక్కని సంబంధం కుదిరింది, కానీ మా అమ్మాయికి సంబంధం కుదరలేదే. నేను ప్రార్థన చేస్తే వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది, మరి మా అబ్బాయికి ఎందుకు 4 సంవత్సరాలుగా జాబ్ రాలా? సాధారణంగా ఆత్మీయ జీవితంలో ఇది ఒక పోరాటం. ఈ పోరాటం గుండా మీలో ఎవరన్నా వెళ్తున్నారా? అదేమిటో బ్రదర్, నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రావటం లేదు, కానీ నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తే నాకు ఇంకా బాధ పెరిగిపోతుంది. ఒక విషయం చెప్పమంటారా? లాంతరు పట్టుకొని దారిని పోయే వాళ్ళందరికీ దారి చూపించే వాళ్ళ కాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలోనే. ఒప్పుకుంటారా? లాంతరు పట్టుకుని దారి చూపిస్తూ ఉంటాం, కానీ ఎవడైతే దారి చూపిస్తున్నాడో వాడు కింద చూసుకుంటే వాడి చుట్టూ చీకటి ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మీయ యాత్రలో ఇది తప్పదు. మనం ఇతరులకు మార్గం చూపిస్తూ ఉంటాం, కానీ ఎందుకో మన జీవితంలో మాత్రం కొంతకాలం వెలుగును చూడలేనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు మాత్రం కానే కాదు. ఈ సత్యాన్ని యోసేపు నమ్మేశాడు. కలభావం చెప్పేశాడు. ఇదిగో నీకు మూడింది, నిన్ను రాజుగారు చంపేబోతున్నారు, ఇది నీ కలభావం. నీకు పోయిన ఉద్యోగం రాబోతుంది, మరలా నువ్వు రాజు దగ్గర పానదాయకుడిగా ఉంటావు, నీకు మంచి రోజులు రాబోతున్నాయి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా?
నేను వాస్తవంగా ఐగుప్తుయోని కాదు, మాది ఈ దేశం కాదు, దేశం కాని దేశానికి అన్యాయంగా వచ్చేసా, మా వాళ్ళు ఇవన్నీ చెప్పలా, నేను వచ్చేసా ఇక్కడికి, నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు, రాజు కాస్త చెప్తావా నా గురించి అని మనిషి మీద యోసేపు ఆధారపడ్డాడు. యోసేపు చెప్పినట్టుగానే ఇప్పుడు కళాభావమును బట్టి వాడికి రాజు దగ్గర ఉద్యోగం వచ్చేసింది. రాజు దగ్గరకు వెళ్ళిపోయాడు కానీ యోసేపును మర్చిపోయాడు. మేలైతే పొందుకున్నాడు కానీ మేలు పొందుకున్నవాడు మేలు చేసిన వాడిని మర్చిపోయాడు. ఎన్నిసార్లు మన జీవితంలో ఈ సంఘటన గుండా వెళ్తల్లా నేను మేలు చేసిన వాళ్ళే మర్చిపోయారండి, నేను సహాయం చేసిన వాళ్ళే నన్ను మర్చిపోయారు, సహాయము మర్చిపోయారు. ఇప్పుడు సహాయము చేయగలిగి కూడా, నన్ను బలపరచగలిగి కూడా, చేయి చాచి నాకు సహాయం అందించగలిగి కూడా అందించటం లేదండి. యోసేపు 2 సంవత్సరాల వరకు బాధపడ్డాడండి. ఇదేమిటి మనిషి నా దగ్గర సహాయం పొందుకుని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిరోజు ఎదురు చూస్తుంటాడు యోసేపు, ఇదిగో కబురు వస్తేమో, ఇదిగో రాజుగారు నన్ను పిలిపించి ఇంక నువ్వు వెళ్ళిపోయా అని అంటాడేమో అని ప్రతిరోజు పాప యోసేపు ఎదురు చూశాడు. కానీ మేలైతే చేశాడు కానీ అతనికి సహాయము రాలా. యోసేపు అన్యాయము చేయబడ్డాడా లేదా చెప్పాలి. అన్యాయము చేయబడ్డాడన్న వచ్చి చూపించండి. యోసేపు వింటున్నారా? యోసేపు కలభావము చెప్పినా ఆ ద్రాక్ష పానము అందించేవాడు యోసేపును మర్చిపోయాడు. సహాయము చేయవలసిన వాళ్ళు సహాయము చేయకుండా ఆగిపోయారు. సేవలో సహోదరులు, ఆత్మీయ జీవితంలో సహోదరులు, మన జీవితంలో అనుకుంటాం సహాయం చేయవలసిన వాళ్ళు సహాయం చేయనప్పుడు, జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు, మన ప్రార్థనకు, మన ఆశకు, మన నిరీక్షణకు, మన విశ్వాసానికి జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు అనేక సార్లు మనం అనుకుంటాం దేవుడు ఎందుకో మౌనంగా ఉంటున్నాడని చెప్పి. వాస్తవంగా మౌనం కాదండి. 2 సంవత్సరాల పాటు ఆ రాజు దగ్గర ఉద్యోగం మరలా పొందుకున్నవాడు మౌనంగా ఉండడము కారణం తెలుసా? వెళ్ళిన వెంటనే రాజా మీకు ఒక విషయం తెలుసా? అన్యాయంగా చెరసాల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు, అతను మన దేశస్థుడు కాదు, చాలా మంచివాడు, కానీ అన్యాయంగా కనాను దేశం నుంచి అతను తీసుకొచ్చేశారు, రాజా మీరు అతన్ని విడిపించి పంపించండి రాజా, అతను మంచివాడు రాజా అని వెళ్ళిన నెక్స్ట్ డేనే చెప్పినట్లయితే, అవునా అంత మంచివాడిని చెరసాల్లో ఉంచారా, అతన్ని విడిపించండి అని ఒకవేళ యోసేపును వెంటనే విడిపించినట్లయితే, యోసేపుకు వెంటనే జవాబు వచ్చేసినట్లయితే, ఆ రాజు చెప్పేది ఏంటి తెలుసా? అతను అన్యాయంగా మన దేశంలో ఉంచేశారు, అతడు ఏ దేశం వాడో కనుక్కోండి, ఆ దేశానికి అతన్ని పంపించేసేయండి అని చెప్పినట్లయితే యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. యోసేపు జీవితంలో ఆలస్యము విషము అమృతమైంది. ఆలస్యమయ్యింది కాబట్టే యోసేపు చెరసాల్లో ఉండిపోయాడు. ఈ కలభావము చెప్పిన తర్వాత 2 సంవత్సరాలకి జరిగింది ఏమిటంటే, రాజుకు కలొచ్చింది. ఏమైంది? రాజుకు కలొచ్చింది. ఆ కలభావం చెప్పండి అని దేశంలో అందరిని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎవరికి? పానాన్ని, ద్రాక్షరసాన్ని అందించేవాడికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. వాస్తవంగా అప్పుడు దాకా వాడికి జ్ఞాపకం రాకుండా చేసింది దేవుడే. ఎందుకని? ఒకవేళ ముందే జ్ఞాపకం చేస్తే యోసేపుని పార్సిల్ చేసేసేవాడు బయటికి. దేవుడు ఎంత మంచివాడండి. సరైన సమయంలో నిన్ను విడిపించుటకు, సరైన సమయంలో నీ కన్నీళ్లు తుడుచుటకు, సరైన సమయంలో నిన్ను హెచ్చించుటకు, నీ జీవితాన్ని ఉద్ధరించుటకు నా ప్రభువు కాచు కూర్చున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు ఒక్క నిమిషము కూడా దేవుడు వేస్ట్ చేయడు. రాజు కలొచ్చింది. ఎవడు అర్థం చెప్పలేకపోయాడు. పానదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. రాజా, కలభావము తెలియచేసేవాడు ఉన్నాడు. ఎక్కడ? చెరసాల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితము నా కలభావం చెప్పాడు. అతన్ని పిలిపిస్తే మీ కలభావం చెప్పేస్తాడు. ఏ కలలైతే యోసేపును ఐగుప్తుకు అమ్మేసినాయో, ఏ కలలైతే యోసేపును బానిస చేసినాయో, ఏ కలలైతే అన్నలే ద్వేషించే విధంగా చేసినాయో, ఏ కలలను బట్టి ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ కలలు నా జీవితంలో? నీ కలలు నాకు నా ప్రాణం మీదకి వచ్చినాయి ప్రభువా. ఏ కలలను బట్టి
యోసేపు కష్టాలు పాలయ్యాడో ఆ కలలే ఇప్పుడు యోసేపు జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తున్నాయి. సహోదరులు, సహోదరులు, ఈరోజు ఏదైతే నీకు భారంగా అనిపిస్తుందో, ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, ఏదైతే నువ్వు భరించలేననిపిస్తుందో, ఏదైతే దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తుందో, జాగ్రత్తగా విను. దాన్నే దేవుడు నిన్ను దీవించటానికి వాడబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోవడానికి దాన్ని ఆధారం చేసుకోబోతున్నాడు. కలలు యోసేపును కష్టాలు పాలు చేసినాయి. అదే కలలను దేవుడు ఆధారం చేసుకుని కష్టాల్లో నుంచి యోసేపును ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందుకో కాకినాడ పట్టణాన్ని బహుగా ప్రేమించావు. సంవత్సరంలో మొదటి నెలలో మొదటి భాగములోనే అద్భుతమైన కల్వరి మహోత్సవాలు. బహుశా ఈ కాకినాడ పట్టణ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో నీ నామమునకు బహు మహిమకరముగా వాక్యపు వెలుగులో మా జీవితాలను ప్రభువా పరిశీలించుకునే విధంగా బహుసూటిగా బహుస్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడావు. ఒకవైపు ఆదరిస్తూనే మరొక వైపు సరిచేశావు. ఎందరైతే ప్రభువా ఈ పిలుపును అందుకొని తమ హృదయాల్లో నాయన ఉన్న పాపము నిమిత్తము క్షమాపణ కోరుకొని, యేసు ఈ రాత్రి నీ క్షమాపణ కొరకు వస్తున్నా, నీ కనికరము కొరకు వస్తున్నా, మార్పు కోసము వస్తున్నా అని తమ జీవితాల్లోకి అప్పగించే ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. దీవించు ప్రభువా. వారి జీవితంలో రక్షణ కార్యమును జరిగించు నాయన. కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల, కోడల వల్ల, అత్త వల్ల, అల్లుని వల్ల, మరి ఎవరి వల్ల నెమ్మది లేకుండా అల్లాడిపోతున్న కుటుంబంలో సమాధానం ఇవ్వండి. సంఘ కాపరులలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఐక్యతను, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరమును తీర్చండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి ప్రభువా. వారు జీవించినంత కాలము నీ కొరకే జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.